అరుణాచలం మొదటిసారి గిరి ప్రదక్షిణ వెళ్ళే వారికి సలహాలు, సూచనలు. అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక యాత్ర కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. మొదటిసారి వెళ్ళే వారికి ఇది ఒక కొత్త లోకంలా ఉంటుంది. సరైన అవగాహన లేకుండా వెళితే శరీరానికి అలసట, మనసుకు గందరగోళం వస్తుంది. అత్యవసర సమస్యలు రావచ్చు, కానీ సరైన విధంగా చేస్తే జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పే అనుభూతి కలుగుతుంది. మొదటిసారి వెళ్ళే భక్తులకు అవసరమైన సలహాలు, చేయకూడని తప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అరుణాచలంలో శివుణ్ణి అగ్ని స్వరూపంగా భావిస్తాం. ఇక్కడ అరుణాచలం గిరి చుట్టూ చేసే ప్రదక్షిణను గిరి ప్రదక్షిణ అంటారు. ఈసారి వెళ్ళే వారికి ముఖ్య సలహాలు ఏంటంటే, సరైన సమయం ఎంచుకోండి. రాత్రి లేదా తెల్లవారుజామున ప్రదక్షిణ చేయడం ఉత్తమం. పగటి వేడిలో నడవడం చాలా కష్టం. ఎండాకాలంలో ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలో మంచిది. తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్రదక్షిణకు ముందు పండ్లు లేదా పాలు, తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. సరైన దుస్తులు అంటే కాటన్ దుస్తులు ధరించాలి. చెప్పులు వేసుకొని కానీ, సాక్సులు వేసుకొని కానీ నడకను ప్రారంభించకూడదు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడడం, గిరి ప్రదక్షిణలో అనవసరమైన మాట్లాడడం తగ్గించాలి. ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం కూడా, సెల్ఫీలు తీయడం కూడా తగ్గించాలి. వేగంగా పరిగెత్తడం ఇది రేస్ కాదు. నెమ్మదిగా, శాంతంగా నడవాలి. రాత్రి ఒంటరిగా భయపడడం, కొత్తవారు ఒంటరిగా వెళితే భయం రావచ్చు. గ్రూపుగా వెళ్ళడం మంచిది. వేడి, అలసట, జనసంచారం వల్ల చిరాకు పడకూడదు. గిరి ప్రదక్షిణలో ఆధ్యాత్మిక నియమాలు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేయడం మంచిది. ప్రతి అడుగున ఒక ప్రార్థనగా భావించాలి. ఎవరికైనా సహాయం చేయడం ఒక గొప్ప పుణ్యం. నిశ్శబ్దంగా ఉండటం ఉత్తమం. మార్గంలో వచ్చే ముఖ్యమైన అనుభవాలు. ప్రదక్షిణ సమయంలో మీరు గమనించవచ్చు. అకస్మాత్ శాంతి భావం, అలసట ఉన్న మనసు ప్రశాంతంగా ఉండటం, అంతరంగంలో ఒక కొత్త శక్తి రావటం. ఇది కేవలం శారీరక ప్రయాణం కాదు, ఇది అంతరంగ యాత్ర. అరుణాచలం యొక్క శక్తి యొక్క విశేషం. భక్తుల నమ్మకం ప్రకారం ఈ గిరి పాపాలను తొలగిస్తుంది, మనస్సును శుద్ధి చేస్తుంది. ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః.